ట్విన్స్ అంట నేను కూడా విన్నాను. బట్ అలా ముఖాలలో చాలా మతాబులు, దీపావళికి చిచ్చుబుడ్లు మతాబులు అన్నీ వెలుగుతున్నాయి వాళ్ళ ముఖాలలో. ట్విన్స్ అని నేను కూడా విన్నాను. ఈసారి అబ్బాయిలే పుడతారు. ఎందుకనంటే ఫస్ట్ పాప పుట్టింది కదా, పాప పుట్టినందుకు ఆయన ఏదో ఒక చిన్న మాట అన్నారు చిరంజీవి గారు, చరణ్ ఈసారి అయినా ఒక బాబునివ్వరా అని. ఈసారి 2 బాబులు పుడతారండి. చిరంజీవి గారు, మీరు మీ వంశంలో చాలామంది అబ్బాయిలు ఉండొచ్చు, అంటే మీ తరంలో పుట్టినటువంటి వాళ్ళు మీ పిల్లలుగా. తర్వాత మొన్న వరుణ్ తేజ్ గారికి ఒక అబ్బాయి పుట్టాడు. అలాగే ఈసారి ఏంటంటే ట్విన్స్ అని బయటకు వచ్చింది. ఉపాసన మేడం గారి ప్రెగ్నెంట్, కానీ అదేంటంటే ఈసారి 2 అబ్బాయిలే పుడతారు. మళ్ళీ మీ ఫాదర్ కానీ లేకపోతే మీరు కానీ పుట్టొచ్చు. చిరంజీవి అంటే ఇంకొక చిరంజీవి అయినా పుట్టొచ్చు. మీ ఫాదర్ పేరు ఏంటో నాకు తెలియదు. మీ ఫాదరే మళ్ళీ మీ అబ్బాయి కడుపున మేడం కడుపున మళ్ళీ 2 మీరు ట్విన్స్ కనుక ఒకళ్ళు చిరంజీవి గారు ఇంకొకళ్ళు చిరంజీవి ఫాదర్ గారు పుట్టొచ్చని కోరుకుంటున్నాను. ఇంతకు ముందల కూసిన కూతలు అన్నీ కూడా కొంచెం మూసుకుంటాయి. ఆడపిల్లలేనా అబ్బాయిలేనా వారసులు, అమ్మాయిలు కారా వారసులు అని వాగారు. ఆయన ఏం అనలేదు. అరే ఈసారైనా ఒక బాబునివ్వరా అని అడిగాడు. అంటే ఆ మాత్రం ఒక ఇంటి యజమానిగా, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా, ఒక తాత అయిన వ్యక్తిగా అడిగే హక్కు ఉండదా? మీడియా ముందర ఏదో అడిగినందుకు ఎవరెవరో ఏవేవో పేలారు. ఈసారి కాలం, దేవుడు, సమయం అన్నీ కలిపి మంచి సమాధానం ఇస్తాయి. ఈసారి మాత్రం 2 మాత్రం బాబులే అని నేను గట్టిగా చెప్తున్నాను. ఈసారి బాబులే పుడతారండి చిరంజీవి గారు. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి 2 బాబులు పుడుతున్నందుకు. వాళ్ళు ఎప్పుడు పుడతారో ఎన్ని నెలలకు పుడతారో తెలియదు, మేడంకి ఇప్పుడు ఎన్ని మంత్సో తెలియదు, కానీ చక్కగా మంచి పండంటి 2 మగబిడ్డలకి జన్మనివ్వబోతున్నారు ఉపాసన మేడం గారు. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ ఉండే వాళ్ళు ఉండరు, పాజిటివ్ ఎంత ఉందో వాళ్ళకి నెగిటివ్గా ఎక్కువ ఉన్నారు బయట. మాధురి గారికి కావచ్చు, అలేఖ్య గారికి కావచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద ఇష్యూస్ ఉన్నప్పుడు పబ్లిక్ చాలా ఫైర్ అయ్యారు. ఆ పరంగా కావచ్చు, ఎలా చూసుకున్నా వాళ్ళు రావటం వల్ల ఎక్కువ మంది చూశారు. ఇప్పటి వరకు గేమ్ చూసుకుంటే మీకు ఎవరు బాగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది? నాకు ఇమాన్యుల్ గారు బాగా ఆడుతున్నారు. రీతు చౌదరి గారు కూడా పర్లా, ఆమె కూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారు, ఆయన ఎలా అన్నా కానీ ఆయన ఎలా ఉండాలో అలా ఉంటుండే. ఆయనకి వీలైనంత ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆడుతుండ్రు. అందుకని ఆయన్ని జడ్జ్ చేసి పని లేదు. సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆడుతారు. వీళ్ళు టాప్ 5 దాకా కన్ఫర్మ్ వస్తారు. వీళ్ళు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎలిమినేట్ అదే చెప్పలేకపోతుంది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతున్నాయి. శ్రీజదమ్మ గారు, భరణి గారు, వీళ్ళ ఎలిమినేషన్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. అంటే ఉంటారని అనుకున్నా కానీ ఎలిమినేట్ అయ్యారు. అందుకని చెప్పలేవు ఎవరైతే కొంచెం కష్టమే. వీళ్ళిద్దరిది అన్ఫేర్ అంటారా? భరణి గారిది అన్ఫేర్ కాదని అనుకుంటున్నా. అంటే ఆయన ఎలిమినేట్ అవుతాడని అనుకోవాలా, ఆడియన్స్ అనుకోవాలా, నాగార్జున గారు కూడా అనుకోవాలా. శ్రీజ గారు మటుకు అన్ఫేరే. శ్రీజ గారు ఉండాలి, స్ట్రాంగ్ మాట్లాడతారు, టాస్క్లు ఆడతారు. భరణి గారు ఏంటంటే రిలేషన్ ముసుగులో ఉండిపోయి వాళ్ళ కూతుర్లను చూసుకోవడం సరిపోయింది, గేమ్స్ మీద ఫోకస్ చేయలేదు. అది ఆడియన్స్ చెప్తున్నారు, బయట నాగార్జున గారు చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన మార్చుకోవాలి, అదే విధంగా నడుచుకుంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు, ఏం లేదు. సో ఇన్ని వారాల గేమ్ చూసాక సో గెలిచే సత్తా ఎవరికి ఉందని కనిపిస్తుంది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి, చెప్పలేము. మామూలుగా అయితే హిమాలయన్ అని మొదటి నుంచి అనుకున్నా, కానీ మనకి ముందు నుంచి ఉన్న ఒక ఆలోచన అయితే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కమెడియన్స్ ఇంతవరకు కప్పు కొట్టినట్టు లేదు. మొదటి నుంచి అంతే ఉంది. పోయే సీజన్ లో కూడా ఇదే జరిగింది. ఎంటర్టైన్మెంట్స్ ని ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు, టాప్ వరకు తీసుకెళ్ళరండి అని బాధపడ్డారు పోయిన సీజన్ లో. కానీ వాళ్ళు టాప్ 5 వచ్చారు. రోహిణి గారు కావచ్చు, ఇంకొక అన్న కావచ్చు, వీళ్ళు కూడా టాప్ 5 దాకా రావచ్చు మేబీ. అంటే ఇంకా విన్నింగ్ అంటే చెప్పలేము. టాప్ 5 దాకా వస్తే తర్వాత చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయి ఎలిమినేషన్లు అన్ని, అందుకని చెప్పలేము.